ఏర్పాటు చేయవలసిన కారణం ఏంటంటే భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి భారత రాజ్యాంగాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హక్కులు అధికారాలు భారతదేశంలో కొన్ని వందల ఏళ్ల కింద పీడిత శ్రామిక ప్రజలు, శ్రమజీవులు, నిమ్మజాతి కులాలు, వెనుకబడ్డ జాతి కులాల కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన తర్వాత దేశంలో పేద ప్రజలు, శ్రామిక ప్రజలు, కార్మికులు, కర్షకులకు నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది. 70 సంవత్సరాలైన రాజ్యాంగం వచ్చింది. అయితే ఈ రాజ్యాంగాన్ని లేటెస్ట్గా బీజేపీ ప్రభుత్వం రేపు 400 సీట్లు మేము పార్లమెంట్లో గెలవబోతున్నాము, ఈ భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తాం, మనుధర్మ శాస్త్రం తీసుకొస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం కుట్రలతో కొనుక్కుంటుంది. ఇప్పటికే సగం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసింది. నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ రాజ్యాంగం పోతే మళ్ళీ మనం బానిసలుగా అయిపోతాం. బానిసలు అంటే ఏ విధంగా అవుతారంటే, నువ్వు రోడ్డు మీద పోతున్నా కానీ, నిన్ను కొట్టినా కానీ ఏ పోలీస్ స్టేషన్ పోవడానికి కూడా అప్పుడు పోలీస్ స్టేషన్స్ ఉండేవి రాజ్యాంగం పోతే. కనీసం రోడ్డు మీద ఒక మహిళ తిరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు రాజు కాంగ్రెస్ పార్టీకి 37 ఎంపీ స్థానాలు, కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి, ఇంకోటి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాను. ఈ మద్దతు తెలియడంలో ఏంటంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉంది. జై భీమ్, జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్. జై భీమ్, జై భీమ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అనువాద పార్టీని ఓడగొడదాం.